సిగ్గుపడే విధంగా ఇంకా నడుస్తూనే ఉంది. ఎప్పుడైతే దేవుడికి తెలియదు. దయచేసి ఒక మాట నేను అడిగేది, ఇలా బీజేపీలను అడగండి ఎందుకు కొట్టేయాలన్నాయా మీకు అని. ఒకటే ఒక్క మాట చెప్తారు, గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. జై శ్రీరామ్ గుడి కట్టినాం, రాముని గుడి కట్టినాం కాబట్టి మాకు గుద్దాలి. ఇక అదొక్కడ తప్ప ఏం చెప్పాలి. నేను అడుగుతున్నా, గుడి కట్టుడే ఓటేస్తున్నందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా? ఇక్కడనే యాదగిరిగుట్ట నాలుగేళ్ల కిందట బ్రహ్మాండమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కట్టలేదా కేసీఆర్ గారు? ఒక్క లక్ష్మీనరసింహస్వామి టెంపులే కాదు, యాదాద్రి మాత్రమే కాదు, కేసీఆర్ గారు గుడితో పాటు ఆధునిక దేవాలయాలు కట్టిండు. మనిషిని మనిషిగా చూసిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్టు, అందులో బ్రహ్మాండమైన రిజర్వాయర్లు కట్టిండు. ఒక్కొక్క రిజర్వాయర్ దేవుడి పేరే పెట్టిండు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రాజరాజేశ్వర సాగర్ బ్యారేజ్. ఏమేమన్నాడు? నల్లధనం వెంటకు తెస్తా, 15 లక్షలు మీ ఖాతాల్లో వేస్తా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, పెరుగుతున్న ధరలను తగ్గిస్తా, బుల్లెట్ రైళ్లు ఉడికిస్తా, భారతదేశాన్ని బంగారు దేశం చేస్తా, అమెరికా వాళ్ళు వచ్చి లైన్లు కట్టి నిలిచినట్టు చేస్తా భారతదేశంలో అని చెప్పి. నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ములు ఒకటే అడుగుతున్నా, ఒక్క పనన్న చేయగలిగినా నరేంద్ర మోడీ గారు 15 లక్షలు వచ్చినాయా వాళ్ళకన్నా? 15 లక్షలు కాదు. మోడీ గారి పనితీరుకు, కేంద్ర ప్రభుత్వం బీజేపీ పనితీరుకు ఒకటే ఒక్క ఉదాహరణ నేను చెప్తా. ఇగో మనమేమో ఇటువంటి స్కై వాకులు, స్కైవేలు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు హైదరాబాద్ లో 10 ఏళ్లలో 36 కట్టినాం. 36 కట్టినాం, ఒకటి కాదు, రెండు కాదు, రెండే రెండు అప్పచెప్పిన మోడీ. ఒకటేమో మీ ఉప్పల్, ఇక్కడ ఉప్పల్కి వెళ్ళి నారపల్లి పోయే ఫ్లైఓవర్ ఉన్నదా, మేము వద్దనగా తీసుకున్నాడు. మేము వద్దని చెప్పినా, అరే మేము 36 కడుతున్నామయ్యా, మాకు ఇది కూడా అప్పచెప్పండి, మేము కట్టిస్తామంటే లేదు అది జాతీయ రహదారి, మేమే కట్టాలి అని తీసుకున్నాడు. ఇదొకటి తీసుకున్నాడు. అంబర్పేట చేనబర్ కాడ ఫ్లైఓవర్ తీసుకున్నాడు. మనకు వాళ్ళకు తేడా ఏంటంటే, కేసీఆర్ కు మోడీకి తేడా ఏంటంటే, 10 ఏళ్ల కేసీఆర్ గారు జిల్లాలలో కాంగ్రెస్ మాయ మాటలు, కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో ఏదైతే వైకుంఠం చూపెట్టిందో దాన్ని నమ్మి కొంతమంది మోసపోయింది మన వాళ్ళు. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు అన్నారు, రైతులకు రుణమాఫీ అన్నారు, అదేవిధంగా క్వింటాల్కు 500 బోనస్ అన్నారు, మా ఆడబిడ్డలకు నెలకు 2500 రూపాయలు ఇస్తానన్నారు, అదేవిధంగా పెద్ద మనుషులుంటే 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి నమ్మించి 6 నెలల కిందట రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి మొత్తానికి జిల్లాలలో ఉండే కొంతమంది మన వాళ్ళని మోసం చేసి గద్దెకెక్కిండు. ఇప్పుడు మరి మన శాసనసభ్యులు బండారు లక్ష్మీరెడ్డి గారిని మాట్లాడాలని కోరుతున్నారు. మిత్రులారా, ఈరోజు మన గులాబీ నగరం, మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఉప్పల్లో ఇంత పెద్ద ఎత్తున మన రామన్నను స్వాగతం పలుకుతున్న మీ అందరికీ ధన్యవాదాలు. మిత్రులారా,